వాక్యము యోం దేబిరి 30వ తారీఖు 6వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. మొదట ఆత్మానుసారముగా ఆరంభించి. ఈ మాటలు దేవుడు మనతో ఈరోజు మాట్లాడుతున్నాడు. మొదట ఆత్మానుసారంగా ఆరంభించి. నీ మొదలు ఆత్మానుసారంగా ఆరంభించు. ఆత్మానుసారంగా ఆరంభించినప్పుడు మన దేవుడు కృపగల దేవుడు, దయగల దేవుడు, క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడు. నీతిమంతుల యొక్క ప్రార్థన వైపు ఆయన చెవులు ఉంటాయి. దీనులు ప్రార్థించిన ప్రార్థన ఆలకిస్తాడు. దీనులకు ఆయన సహాయం చేయవాడే ఉన్నాడు. ఇవన్నీ కాబట్టి దేవుడు ఆయన వెంటనే వచ్చి నీ ప్రార్థనకి జవాబిచ్చి నిన్ను ఆశీర్వదించి శత్రువుల చేతిలోంచి విడిపించి నీ ప్రాణాన్ని, నీ శరీరాన్ని, నీ కుటుంబాన్ని విడిపించి నీకు ఆహారం పెట్టి వస్త్రం ఇచ్చి ఆర్థికపరమైన దీవెనిచ్చి దేవుని కొరకు నిలవబెట్టిన తర్వాత ఇప్పుడు అమ్మా మీరు దేవుని నమ్ముకున్నారా అంటే అందరిలోని చెప్పలేనండి. అందరూ ఉన్నప్పుడండి అని చెప్తా ఉంటారు. మరి ఈరోజు నువ్వు బ్రతికేవే, ఆ బ్రతికి ఎవరిది? ఈరోజు నువ్వు ఆహారం తింటున్నావే, ఆ ఆహారం ఎవరిది? ఈరోజు ఆరోగ్యం కలిగి ఉన్నావే, ఆరోగ్యం ఎక్కడిది నీకు? మొదటైతే ఆత్మానుసారంగా బైబిల్ పట్టుకుని మేము దేవుడిని నమ్ముకున్నామండి అని చెప్పేస్తారు. తర్వాత హోదా పెరిగాక బ్రతుకు కొంచెం 4 గోడల మధ్య నుంచి బయటకు వచ్చిన తర్వాత పెద్ద పెద్దలతో సహవాసాలు ఏర్పడిన తర్వాత ఇక జీవ గ్రంథాన్ని పట్టుకోవడం కూడా దాచి పట్టుకుంటారు. దేవుడి గురించి మాట్లాడడానికి కూడా సిగ్గుపడుతుంటారు. దేవుడి గురించి అనేక విషయాలు చెప్పాల్సిన వచ్చినప్పుడు నోరు నొక్కేసుకుంటుంటారు. రహస్య జీవితానికి అలవాటు పడిపోతుంటారు. మొదట ఆత్మానుసారంగా ఆరంభించి నీవు గనక తర్వాత నుంచి ఇలాంటి బ్రతుకు బ్రతికితే నీకు సమస్తము ఇచ్చిన దేవుడు నిన్ను చూసి కన్నీరు కారుస్తాడు. కొంతకాలం కృపాకాలం అని ఇస్తాడు, కానీ కృపాకాలం అయిపోయిన తర్వాత మాత్రం నువ్వు ఇంకా మార్పు చెందకపోతే వీటన్నిటి క్రియలకు మాత్రం తప్పనిసరిగా మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. మనిషి తాను చేసిన క్రియలు మంచివైనను సరే చెడ్డవైనను సరే వాటన్నిటికీ దేవుని దగ్గర లెక్క చెప్పవలసిందే. దేవుడు అప్పుడు కొదమ సింహం, ఆయన యోధా గోత్రపు సింహం వలె ఆయన ఉన్నప్పుడు గడగడ 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 వణుకుచు ప్రతి వారి లెక్కలు అక్కడ తేల్చబడతాయి. జాగ్రత్త సుమా, మొదట ఆత్మానుసారంగా ఆరంభించావు కదా, ఆత్మానుసారంగానే ముగించు. అందుకే ప్రసంగి అంటాడు, కార్య ప్రారంభం కన్నా కార్యము అంతమే మేలు. నువ్వు ఏదైతే ప్రారంభించావో ప్రారంభంలో అందరికీ హుషారు ఉంటుంది, కానీ చివరి వరకు దాన్ని కొనసాగించేవాడు దేవుడు. ఆమేన్. అందుకే దేవుని వైపు చూచుచు ముందుకు వెళ్ళిపోవాలి. మనుషుల వైపు చూసినా, లోకం వైపు చూసినా, ఆస్తుల అంతస్తుల వైపు చూసినా, ధనం వైపు చూసినా, పేరు ప్రఖ్యాతుల వైపు చూసినా, హోదాల వైపు చూసినా, కుటుంబం వైపు చూసినా ఏమైపోతుందంటే ఆ పిలుపు వంకర టెంకరగా వెళ్ళిపోయి వంకర మార్గము నాశనానికి నడుపుతుంది. యేసు వైపు చూస్తే ఇవేవి మనకు కనబడవు, కూడా ఉన్నా మనకు కనబడవు. అట్టి కృప దేవుడు అనుగ్రహించును కాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.